శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబరు 29వ తారీఖు బుధవారం. ఈరోజు పంచాంగము, ఫలితాలు, పరిహారాలు, ప్రత్యేకతలు వీటికి సంబంధించిన వివరణలోకి వెళ్తే, మరి సూర్యోదయం అనేది ఉదయం 6 గంటల 17 నిమిషాలకు అవుతుంది. సూర్య అస్తమయం అనేది సాయంకాలం 5 గంటల 42 నిమిషాలకు. ఇక సప్తమి తిథి అనేది ఉదయం 9 గంటల 23 నిమిషాల వరకు, తదనంతరం అష్టమి రావటం అనేది జరుగుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం అనేది సాయంకాలం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఆ పైన శ్రవణ నక్షత్రం రావటం అనేది కూడా జరుగుతుంది. ఇక ధృతియోగం అనేది ఉదయం 7 గంటల 51 నిమిషాల వరకు, ఆ పైన షోల యోగం అనేది ఉంటుంది. ఇక ఈరోజు బుధవారం కనుక అభిజిత్ లగ్నం అనేది ఉండదు. అమృత గడియలు అనేది మాత్రం ఉదయం 10 గంటల 38 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు. విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 1:54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 27 నిమిషాల వరకు. ఇక ఈరోజు వర్జం విషయానికి వస్తే కనుక రాత్రి 9 గంటల 40 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 20 నిమిషాల వరకు. దుర్ముహూర్త విషయానికి వస్తే కనుక ఉదయం 11 గంటల 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు. రాహుకాలం అనేది ఉదయం 11 గంటల 59 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈరోజు తారాబలం కనుక చూసుకున్నట్టయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం సాయంకాలం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంది. మరి ఇది ఏ నక్షత్రాల వరకు అనుకూలం అనేది చూద్దాం. మేష రాశిలో భరణి నక్షత్రానికి అనుకూలం. మరి తదుపరి వృషభ రాశిలో రోహిణి నక్షత్రం, మూసిర నక్షత్రానికి అనుకూలం. మిథున రాశి విషయంలో కూడా మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రానికి అనుకూలం. కర్కాటక రాశి విషయంలో కూడా పునర్వసు 4వ పాదం మరియు ఆశ్లేష అన్ని పాదాలకు అనుకూలం. సింహరాశి విషయంలోకి వస్తే కనుక పుబ్బ నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలం. కన్యా రాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రము మరియు ఉత్తర నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే కనుక చిత్తా నక్షత్రం మరియు విశాఖ నక్షత్రానికి అనుకూలం. వృశ్చిక రాశి విషయానికి వస్తే కనుక విశాఖ 4వ పాదం మరియు జ్యేష్ఠ అన్ని పాదాల వారికి అనుకూలం. ధనుర్రాశి విషయానికి వస్తే కనుక కేవలం పూర్వాషాఢ నక్షత్రం వారికి అనుకూలం. మకర రాశి విషయానికి వస్తే కనుక శ్రవణ నక్షత్రం వారికి మరియు ధనిష్ట నక్షత్రం వారికి అనుకూలం. కుంభరాశిలో కూడా ధనిష్ట నక్షత్రానికి మరి పూర్వభద్ర 3 పాదాల వారికి అనుకూలం. చివరిదైన మీనరాశిలో కూడా పూర్వభద్ర మరియు రేవతి నక్షత్రాల వారికి అనుకూలం. ఇక ఈరోజు మరి దినఫలాల విషయానికి వస్తే కనుక మేషరాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారికి, మరి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి, కాంట్రాక్ట్స్ చేస్తున్న వారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, ఇలా ఎవరికి చూసినప్పటికీ కూడా ఎంతో కొంత సంతృప్తి కలిగించేలాగా ఈరోజు ఉండటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకునే వారు కూడా గట్టిగా ప్రయత్నించడం అనేది కానీ, ఈరోజు ఏదైనా కొత్తగా దరఖాస్తులు పంపుకోవడానికి కానీ అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అదే విధంగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి నాన్నగారి పరంగా ఏమైనా సరే కొంతవరకు సమస్యలు కలగచ్చు. నాన్నగారి విషయంలో తర్జన భర్జనలు కానీ ఏవైనా సరే చర్చా గోష్ఠులు కానీ అవసరం కలగచ్చు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తోడబుట్టిన వాళ్ళతో చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎవరికి మధ్యవర్తిత్వం చేయకుండా ఉండటం అనేది అవసరం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శారీరకంగా కొంత
ఏదో రకమైన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా బయటంతా కూడా మీ యొక్క మంచితనం గుర్తించేవాళ్ళు, మీతో స్నేహం కోసం అరువులు చేర్చేవాళ్ళు పెరగటం, మీకు సంతృప్తి ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. సింహరాశి. సింహరాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. గత కొద్ది రోజులుగా పడిన అలజడి నుంచి ఎంతో కొంత బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. ఉష్ణ సంబంధించినవి కానీ అతి వేడికి వల్ల వచ్చే అనారోగ్యాలు చిన్న చిన్నవి కలగచ్చు. కన్యా రాశి. కన్యా రాశి వారు అన్ని విధాల జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి చోట కూడా ఖర్చులు అధికమవటం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే మరి చిన్న చిన్న తప్పులు చేసి, అంటే మన ప్రమేయం లేకపోవచ్చు, ఒకసారి మన ప్రమేయం నిర్లక్ష్యం ఉండొచ్చు. వాటికి ఈరోజు ఎంతో కొంత మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంట్లో ఏదో రకమైన చింత పెరుగుతుంది. ఎంత సుఖంగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఒక రకమైన ఒత్తిడికి లోనవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఏమైనా కొనాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. తర్వాత ఉద్యోగాల్లో, అంటే ఎప్పటికీ ఏదైనా సరే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ స్థిరత్వం కోసం వీళ్ళు లిస్టులో ఉంటే ఈరోజు దానికి సంబంధించిన వార్త రావడానికి అవకాశం లేకపోలేదు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందుతారు. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కొత్తగా ఉద్యోగ అభిలాషలో ఉన్న వారికి కూడా వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. తోడబుట్టిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ధనుర్రాశి. ధనుర్రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. బాగా అవసరమైన వస్తే తప్ప మనం ఆర్థిక అంశాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేది అవసరం. నాన్నగారి విషయంలో లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే మంచి వార్తలు వినే పరిస్థితులు అయితే ఉంటాయి. మొత్తం మీద ఆరోగ్యం, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మకర రాశి. మకర రాశి వారికి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తచ్చు. ఆకస్మిక వ్యాధులు చుట్టుముట్టచ్చు. బయట నుంచి రావాల్సిన సకాలంలో రాలేకపోవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం అననుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య తాత్కాలిక ఎడబాటు కానీ విభేదాలు కానీ చోటు చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఎంతో కొంత నష్టం వచ్చే పరిస్థితి లేకపోలేదు. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారి మనోరోధం కూడా ఫలిస్తుంది. ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ప్రజలతో ప్రత్యక్ష ఉద్యోగాల్లో ఉన్నవారికి, అంటే వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. కనుక ఎక్కువ శాతం అయితే కనుక మీనరాశి వారికి కూడా ఈరోజు మంచి రోజుగానే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మరి విశిష్టతలకు వస్తే కనుక కార్తీక మాసంలో అష్టౌన్నిక అనేది ఈ రోజు నుంచి ప్రారంభం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు ఏదైనప్పటికీ కూడా బుధ గ్రహ శాంతికి అనుకూలం. కనుక పక్షులకు ఏదైనా సరే మేత పెట్టినట్టయితే మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా చదువుకోవాలనుకుంటే కనుక ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః, ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేది చదువుకున్నట్టయితే కనుక ఉన్నంతలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.